కేఎల్ రాహుల్ లాంటి మంచి ప్లేయర్ను పోగొట్టుకున్నాక ఎల్ఎస్జీ జట్టు ఎంత కన్సిస్టెన్సీ మిస్ అయిందంటే ఈ ఐపీఎల్ సీజన్లో వాళ్ళ మ్యాచ్లను వాళ్ళ బ్యాటింగ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మ్యాచ్లో కూడా కనీసం 200 పరుగులు చేయలేకపోతుంది. ఈ ఐపీఎల్ అంతా బాగా గమనిస్తే ఈ టీంను మినహాయిస్తే ప్రతి టీం కూడా ఈజీగా బ్యాటింగ్లో 200 రన్స్ కొడుతోంది. కానీ ఎల్ఎస్జీ ఒక్కటే దారుణంగా బ్యాటింగ్ చేస్తోంది. ఇక నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్లను ఎగ్జాక్ట్లీ అదే చేసింది. ఎగ్జాక్ట్లీ 20 ఓవర్లలో 146 పరుగులకే ఆల్అవుట్ అయింది. కనీసం 150 రన్స్ మార్కును కూడా దాటలేకపోయింది. నిజంగా ఈ సీజన్లో ఎల్ఎస్జీ బ్యాటింగ్ మరీ దారుణంగా కొనసాగుతోంది. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా కన్సిస్టెన్సీగా పరుగులు చేయలేకపోతున్నారు. ఒకరో ఇద్దరు 50-60 రన్స్ చేసినా మిగతా బ్యాట్స్మెన్ల నుంచి మంచి సహకారం అందకపోగా దారుణంగా ఫెయిల్ కావడంతో ఆ జట్టుకు వరుస ఓటములను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్లోనూ అంతే 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్ అండ్ ఐడెన్ మార్క్రమ్ 4 ఓవర్లకు 32 పరుగుల కాస్త బెటర్ పార్ట్నర్షిప్ అందించిన ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు దారుణంగా ఫెయిల్ కావడంతో ఆ జట్టు బ్యాటింగ్లో మరోసారి ఫెయిల్ అయింది. 5వ వికెట్కు ఆయుష్ బదోని అండ్ ముఖేష్ చౌదరి 35 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు. ఈ 2 పార్ట్నర్షిప్లను మినహాయిస్తే ఏ ఒక్క పార్ట్నర్షిప్ కూడా ఎల్ఎస్జీ టీంలో కంటిన్యూ కాలేదు. బదోని 38 పరుగులు చేస్తే చౌదరి 39 పరుగులు చేశాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చూస్తున్నాం కదా, ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు 50-60 రన్స్ నమోదవుతుంటే ఈ టీంలో మాత్రం బ్యాట్స్మెన్లు దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఇక మిగతా బ్యాట్స్మెన్లందరూ సింగిల్ డిజిట్లకే పరిమితం అయిపోయారు. ఆర్సీబీ కొన్ని మ్యాచెస్లో బౌలింగ్ ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతంగా సంచలన బౌలింగ్తో, కన్సిస్టెన్సీ బౌలింగ్తో, అలాగే సమిష్టి బౌలింగ్తో రాణించింది. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీస్తే హ్యాజిల్వుడ్ 4 ఓవర్లకు 20 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. రసిక్ సలాం ధర్ అనే మన లోకల్ బౌలర్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. అలాగే కృణల్ పాండ్యా కూడా 2 వికెట్లతో రాణించాడు. శ్రేయస్ శర్మ ఈ మ్యాచ్లో కాస్త డిసప్పాయింట్ చేసినా అతను మొత్తానికి ఈ సీజన్లో అయితే కన్సిస్టెన్సీగానే బౌలింగ్ వేస్తూ వికెట్లు తీస్తున్నాడు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే 149 పరుగుల లక్ష్యాన్ని జస్ట్ 15.1 ఓవర్కే చేంజ్ చేసింది. ఫిలిప్ సాల్ట్ కాస్త తొందరగానే ఈ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ 54 పరుగుల పార్ట్నర్షిప్తో మ్యాచ్లోకి ఆర్సీబీ ఈజీగా గెలిచింది. అలాగే కెప్టెన్ రజీద్ పటీదార్ మరోసారి విజృంభించాడు. ఆడింది 13 బంతులు అయినా ఒక 3 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. జితేష్ శర్మ కూడా ఉన్నది కాసేపైన క్రీజ్లో రెచ్చిపోయాడు. 2 4లు 2 సిక్సర్లతో 9 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. ఇలా బ్యాట్స్మెన్ అందరూ సమిష్టిగా రాణించారు. 35 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు జితేష్ శర్మ, పటీదార్ జస్ట్ 2 ఓవర్లకే. ఇక ఎల్ఎస్జీ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ దారుణంగా ఫెయిల్ అయింది. ఈ సీజన్లో ఎల్ఎస్జీకి కాస్త ప్లస్ పాయింట్, పాజిటివ్ విషయం ఏంటంటే టీమిండియా బౌలర్ మహమ్మద్ షమి కన్సిస్టెన్సీగా బౌలింగ్ చేయడం. అయితే ఈ మ్యాచ్లో తను కూడా వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేస్తే 30 పరుగులు ఇచ్చాడు, కానీ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ప్రిన్స్ యాదవ్ 3 ఓవర్లు బౌలింగ్ వేసి 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దిగ్వేషింగ్ రాఠీ అయితే ఈ మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 4 ఓవర్ల తన స్పిన్ బౌలింగ్లో ఏకంగా 51 పరుగులు ఇచ్చుకోవడమే కాకుండా 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే ఎల్ఎస్జీ ఈ మ్యాచ్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఏదైనా ఉందంటే అవేష్ ఖాన్ బౌలింగ్. 4 ఓవర్ బౌలింగ్ వేసి జస్ట్ 23 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇలా దారుణంగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలోనూ ఫెయిల్ కావడంతో ఎల్ఎస్జీకి మరో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రచిత్ పటీదార్ మాట్లాడుతూ ఫిలిప్ సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పిందని వ్యాఖ్యానించాడు. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. అసలు మేమైతే బౌలర్కు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలాంటి సందర్భంలో ఎలా యూజ్ చేసుకోవాలో వాళ్ళు అలా బౌలింగ్ వేశారు. అలాగే మా ఫీల్డింగ్ కూడా, నిజం చెప్పాలంటే మా ఫీల్డింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాం. అదే ఈరోజు మమ్మల్ని మ్యాచ్ గెలిచేలా చేసింది. ఇక విరాట్ కోహ్లీ ఎంత కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేస్తున్నాడో మరోసారి ప్రూవ్ చేశాడని వ్యాఖ్యానించాడు.